అన్నా మన సబ్స్క్రైబర్ ఒకరు గోంగూర చికెన్ చేయమన్నారు, చేద్దాం రానా? సరేనా, వెళ్ళి చేసేద్దాం. పోనా. ముందుగా కడాయిలకి కొద్దిగా ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు దీనిలోకి 4-5 పచ్చిమిరకాయలు అలాగే గోంగూర కూడా వేస్తున్నా. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసి బాగా వాడ్చుకోవాలి. గోంగూర మొత్తం బాగా వాడిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఎర్రగడ్డ వేస్తున్నా. ఆనియన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నా. అలాగే కొద్దిగా టమాటా కూడా వేస్తున్నా. అన్నీ బాగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు దీనిలోకి 1 కేజీ చికెన్ వేస్తున్నా. ఇప్పుడు దీనిలోకి పసుపు, రాళ్ళుప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నా. చికెన్ ఒక 10 నిమిషాలు బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ వేస్తున్నా. ఈ గోంగూర చికెన్కి ఎర్ర గోంగూర తీసుకొని తెల్ల గోంగూర తీసుకున్నారంటే ఒగురుగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పాటు చికెన్ బాగా ఉడికేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. మీకు కానీ పులుపు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా నెయ్యి పోసుకొని సెట్ అయిపోతుంది. చికెన్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్మెల్ కూడా భలే వస్తుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం భలే ఉందినా. నెక్స్ట్ మీకే రెసిపీ కావాలో కింద ఒక కమెంట్ చేయండి.